బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కొత్త సీఎం చంద్రబాబు పని మొదలు పెట్టేశారు. ఇప్పటికే మెగా డిఎస్సి సహా ఇతర పనులు కూడా స్టార్ట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మరో ముందడుగు వేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రాజెక్టును సందర్శించే అవకాశం కనిపిస్తోంది. పోలవరం సందర్శన అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అలాగే కేబినెట్ మీటింగ్ అనంతరం ఆయన అసెంబ్లీ సమావేశానికి వెళ్లబోతున్నారు. గతంలో ప్రతి సోమవారం పోలవరం అనేలా చంద్రబాబు పనితీరు కనబరిచారు. ఇప్పుడు కూడా సోమవారం ఉండడంతో ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకునే అవకాశము కనిపిస్తోంది. మరోవైపు ఆయన ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ మీటింగ్ ను నిర్వహించారు. ఏపీలోని ప్రాజెక్టులు వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలపై అధికారులను ఆరా తీశారు చంద్రబాబు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నట్టు తెలుస్తోంది సీఎం చంద్రబాబు. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు రెండో రోజు కూడా సచివాలయానికి రావడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకే షార్ప్గా ఆయన కార్యాలయానికి కూడా వెళ్ళడం జరిగింది. 3 గంటల నుంచి 6:30 వరకు కూడా ఆయన కార్యాలయంలో గడిపారు. దాదాపుగా 3 గంటలన్నర పైగా కూడా అధికారులు అట్లాగే మంత్రులతో పాటుగా కూడా వచ్చిన అధికారులతో పాటు వచ్చిన అసోసియేషన్లు ఏదైతే సంబంధించిన సిబ్బందికి సంబంధించిన అసోసియేషన్లు కానీ ఉద్యోగులకు సంబంధించిన అసోసియేషన్తో కూడా అందరితో కూడా ఆయన భేటీ అవుతూనే ఉన్నారు. ప్రతి దానికి సంబంధించి రెండో రోజు విఘ్నం లేకుండా ఉండటం కోసమే ఆయన రావడం జరిగింది. దాంతో పాటుగా పాలనాపరమైన అంశాలపై కూడా ఆయన రివ్యూలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఉదయం సచివాలయంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలన్నింటినీ తీసుకున్నారు. దాంతో పాటుగా సీఎం చంద్రబాబుతో కూడా ఆయన భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, స్థితిగతులు అనే దానిపై కూడా ఆ సీఎస్తో కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే ఉందో ఇప్పుడు 5 హామీలు ఏదైతే ఇచ్చారో 5 హామీలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు ఉన్న అంశాలపై కూడా ఆయన సుదీర్ఘంగా సీఎస్తో కూడా చర్చించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధానంగా 2 కళ్ళుగా వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఒకటి పోలవరం కాగా మరొకటి అమరావతిని కూడా ప్రధానంగా తీసుకోబోతా ఉన్నారు. దీనిలో భాగంగా ముందుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 71% కూడా పనులు అక్కడ చేసిన పరిస్థితి. ఈ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కూడా 4% మాత్రమే, అంటే 75% మాత్రమే పనులు అనేది చేయటం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొదటి నుంచి కూడా విమర్శించుకుంటూ వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో ఆగిపోయిన పరిస్థితి, ఎక్కడా కూడా పనులు ముందుకు సాగని పరిస్థితి, ప్రాజెక్టులో కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పనులు ఆపేసిన పరిస్థితి కూడా కనిపించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా పోలవరంపై కూడా ఆయన రివ్యూకు సంబంధించి నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులపై కూడా స్థితిగతులపై కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఆయన సమావేశం నిర్వహించారు. ముందుగా ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం పైన కూడా ఆయన రివ్యూ స్టార్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సోమవారం ఆయన పోలవరం సందర్శించబోతున్నట్టు కూడా మనకు కొంత విశ్వసనీయ సమాచారం అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కు జీవనాడి, ఎన్నో వేల లక్షల ఎకరాలకు నీటిని అందించేది, అలాగే త్రాగునీటిని అందించే ప్రాజెక్టు కాబట్టి ప్రాధాన్యత ప్రాజెక్టుగా